హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినీ సంగీత జర్నీ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో అద్భుతమైన పాటలకి ప్రాణం పోసి ప్రేక్షకుల నోటి వెంట నిత్యం పాడుకునేలా చేశాడు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆయన ఇచ్చే ఆర్ఆర్కి థియేటర్స్ బద్దలవ్వాల్సిందే. అందుకు ఉదాహరణ నందమూరి బాలయ్య విశ్వ ప్రదర్శన చేసిన అఖండ. ఇప్పుడు ఈ మూవీనే తమన్ని వార్తల్లో నిలిచేలా చేసింది. అఖండాలో బాలయ్య తన 2 క్యారెక్టర్స్లో ఎంతగా విజృంభించాడో, బోయపాటి ఎంత బాగా తెరకెక్కించాడో అంతే ఇదిగా తమన్ మ్యూజిక్ని అందించాడు. ప్రతి సీన్ కూడా తమన్ ఇచ్చిన మ్యూజిక్తో ఇంకో లెవెల్కి వెళ్ళింది. పైగా శివతత్వాన్ని జోడించిన సినిమా కావడంతో తమన్ ఆర్ఆర్కి థియేటర్స్ అన్నీ శివనామస్మరణతో ఊగిపోయాయి. పైగా చాలా థియేటర్స్ వాళ్ళు ఆ బీజిఎంకి తమ థియేటర్స్ ఎక్కడ పేలిపోతాయో అని సౌండ్ తగ్గించి ప్రదర్శన చేశారు. దీన్ని బట్టి అఖండ సునామీలో తమన్ చరిష్మాని అర్థం చేసుకోవచ్చు. తమన్ ఎంటైర్ కెరీర్లో అఖండానే బెస్ట్ మూవీ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అఖండాకి సీక్వెల్గా అఖండ 2 తెరకెక్కుతోంది. ఇటీవలే BB4గా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. BB4 అంటే బాలయ్య బోయపాటి కాంబోలో 4వ సినిమా అని అర్థం. ఇప్పుడు ఈ మూవీకి తమన్ వర్క్ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం బోయపాటి తమన్ కాంబోలో రామ్ హీరోగా వచ్చిన స్కంద అనే కారణాలు వినబడుతున్నాయి. ఆ టైంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఇక ఈ మ్యాటర్ మొత్తం సోషల్ మీడియాలో హైలైట్ కావడంతో చాలా మంది బాలయ్య ఫ్యాన్స్ తమన్ ఉంటేనే బాగుంటుందనే కమెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అఖండాలో తమన్ పూర్తిగా లీనమయ్యాడు కాబట్టి పార్ట్ 2కి కూడా ఉండాలని, ఈ విషయంపై బాలయ్య కల్పించుకోవాలని కూడా అంటున్నారు. ఇక యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఫిక్స్ అయ్యాడనే న్యూస్ అయితే బాగానే స్ప్రెడ్ అవుతోంది. ఆచంటరామ్ గోపిలు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. BB4 అధికార లోగోలో మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే ప్రచురించలేదు.